శత్రువు కూడా ఇలాంటి వ్యాధి రావద్దని కోరుకుంటున్నారు ఈ జబ్బు బారిన పడిన బాధితులు. బతికుండగానే చావును మించిన నరకం అనుభవిస్తున్నారన్నారు. వయస్సు, లింగభేదం లేకుండా కిడ్నీ ఫెయిల్ అయిన రోగులు మానసిక, శారీరక నరకం అనుభవిస్తున్నారు. వారానికి 3 రోజులు, రోజు మార్చి రోజు డయాలసిస్ చేయకపోతే ప్రాణాలు దక్కని పరిస్థితి. ఏ పని చేసేందుకు శక్తి చాలక, మందులు కొనేందుకు డబ్బులు లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్థికంగా, శారీరకంగా కుంగిపోతున్న కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల విషాద జీవితాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి వెంకటరెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. డయాలసిస్ పేషెంట్లంతా కూడా ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు వెనక వైపు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ కళ్ళ నిండా కన్నీళ్ళు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో డయాలసిస్ పేషెంట్లకు ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం వీరిపై ఇంకా చిన్న చూపు చూస్తుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం పేషెంట్లంతా కూడా తమ ఒంట్లో ఉన్నటువంటి రక్తాన్ని మొత్తం కూడా మిషన్లోకి పంపించి ఫిల్టర్ చేసి తర్వాత మళ్ళీ తన శరీరంలోకి ప్రతిరోజు పంపించుకునే ప్రక్రియ ఇక్కడ కొనసాగుతోంది. అత్యంత బాధాకరమైనటువంటి జీవితాన్ని వీరు అనుభవిస్తున్నారు. ఒక ఇంట్లో ఈ సమస్య వస్తే దాదాపు ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఈ వ్యాధితో అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం పేషెంట్లకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి, నల్గొండ జిల్లాలో ఏ విధమైన ట్రీట్మెంట్ అందుతోంది, వీళ్ళకు నెఫ్రాలజీ సేవలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా, వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఏజ్ వాళ్ళ వరకు కూడా ఈ బాధలు అయితే అనుభవిస్తున్న పరిస్థితి. ప్రస్తుతంతో పాటు కొంతమంది డయాలసిస్ జరుగుతున్న పేషెంట్లు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది? 3 ఏళ్ళు అవుతుందండి వచ్చి. మండలాపురం, నగరకల్ మండలం. 3 సంవత్సరాలు మంచిగానే చేస్తారు కానీ ఆ ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదు. ఏం డబ్బులు ఇస్తున్నారు మీకు? పెన్షన్ 2000 ఇస్తారు. పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ అవి సరిపోవట్లేదు. రోజు ఎన్ని గంటలు చేస్తారు? రోజుకు 4 గంటలు చేస్తారు. 4 గంటలు తర్వాత మళ్ళీ మీరు మెడిసిన్ ఏమైనా కొనుక్కోవాలి? మెడిసిన్ కొనుక్కోవాలి. నొప్పుల కన్నా ఈ బ్లేడ్ సూదులు అవి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది చేసుకొని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా పని చేసుకోగలుగుతాం? పని చేయలేము. ఏమైనా మళ్ళీ వీడికి వచ్చాడు, ఇంటికి పోవడం. ఇక అదే పని, మాకు ఇంకేం పని లేదు. మీకు ఎట్లా తెలిసింది మీకు కిడ్నీ సమస్య ఉందన్న? కాళ్ళు వాసితే హాస్పిటల్కి వస్తే స్కానింగ్ తీస్తే తెలిసింది నల్గొండలో. ఇప్పుడు ఈ డయాలసిస్కి మీరు ఏమైనా డబ్బులు కట్టాలా? ఇది ఫ్రీగానే, డబ్బులు లేవేండి, ఫ్రీగానే. డయాలసిస్ వరకు ఫ్రీగా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ప్రత్యేకంగా టెండర్లు తెలిసి ఒక షాప్ అనే సంస్థకైతే ఈ బాధ్యతను అప్పచెప్పింది. మొత్తం 1100 ఎంప్లాయీస్తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వీరికి సేవలు అయితే అందిస్తున్నప్పటికీ అత్యంత దయనీయ స్థితిలో పేషెంట్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఒక కుటుంబంలో డయాలసిస్ పేషెంట్ ఉన్నారంటే ఖచ్చితంగా ఆ కుటుంబం మొత్తం కూడా ఇక రోడ్డు పాలైనట్టే. ప్రస్తుతం మరొక పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులకు ఒకసారి ఇక్కడ ఆసుపత్రికి రావాల్సి వస్తుంది? మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? డే బై డే వస్తామండి. డే బై డే డయాలసిస్ చేయించుకోవాలి. 4 అవర్స్ చేయించుకోవాలి. ఏమైనా మెడిసిన్ ఏమైనా వాడుకోవాలా మీరు? మెడిసిన్ వాడాలి. ఏం లేదండి. బీపీ గోళీ తీసుకోవాలి, తర్వాత పాన్ పార్టీ, గ్యాస్ గోళీ, తర్వాత బ్లడ్ పల్చర్ కావడం కోసం డైటాల్, ఐరన్ బాడీలో శక్తి రావడం కోసం ఐరన్ టాబ్లెట్ వాడాలి. 4 టాబ్లెట్లు అయితే కంటిన్యూ వేసుకోవాలి ప్రతిరోజు. నెలకు ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆ టాబ్లెట్లు? నెలకు దాదాపు మ్యాక్సిమం 3000-4000 అవుతుంది. కానీ మీకు గవర్నమెంట్ నుంచి ఆ మందులకు ఏం సపోర్ట్ లేదు? సపోర్ట్ అంటే సరిపోవట్లేదు. పెన్షన్ ఎంత ఇస్తున్నారు మీకు? పెన్షన్ 2000 ఇస్తారు. 2000. ఏం కోరుకుంటున్నారు? మీకున్న ఇబ్బందులు తొలగించాలంటే గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్? గవర్నమెంట్ నుంచి కొంచెం మమ్మల్ని గుర్తించి ఏదన్నా ఇంకా పెన్షన్ పెంచితే బాగుంటుంది. మాకు ఆర్థికంగా కూడా మా కుటుంబ సమస్యలు కూడా కొంచెం మెరుగవుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏంటి మీ సమస్య? శాలిగౌరవం సార్, మరి 50 కిలోమీటర్లు రోజు డయాలసిస్ కొనాలి తప్పించడం రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఒక్కరిని కాకుండా ఇంట్లో కుటుంబం నుంచి ఒక పిల్లగాడు తీసుకురావాలి. మేము సపరేటు ఓ బండి దోలస్తట్లేదు, నడవస్తట్లేదు, మాకు ఏది లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. 50 కిలోమీటర్లు అంటే డే బై డే అంటే మా ఇంట్లో కుటుంబం మేము చాలా అవసరపడుతున్నాం. ఇవన్నీ ఇబ్బందుల కంటే ఒకసారి పోయింది నయం అనిపించే కాడికి వస్తుంది మా రాజ్యం.
మీరు రాకముందు ఈ సార్తో ఇప్పుడే అంటున్నాయి ఏందా మాకు ఇవ్వాలి అనేది. చాలా ఇబ్బందులు ఉంటున్నాయి, రాకట్లు పోకట్లు. ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? 6 సంవత్సరాల నుంచి మాది కొప్పోలు గుర్రంపూడి మండలం. ఇక చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. మాకు కొనుక్కునే ట్రీట్మెంట్ గోళీలు కొనుక్కోవడానికి కూడా పరిస్థితి లేదు. మాకు ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా ఉంది. మాకు ఇక్కడ వస్తే సౌకర్యం ఏంటంటే మేము కూర్చుంటానికి వెయిటింగ్ హాల్ లేదు. ఎవరన్నా మా ఎమ్మటి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఊరికే దోమలకు బయట నిలబడవలసి వస్తుంది. మాకు వెయిటింగ్ హాల్ కూడా కావాలి. మాకు గవర్నమెంట్ నుంచి బయట పక్క రాష్ట్రాలలో మంచి సపోర్ట్ చేస్తున్నారు. మాకు కూడా అదే విధంగా కావాలని తెలియజేస్తున్నాం మేము. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రేపు మళ్ళీ ఏదైనా పని చేసుకోవడానికి మీకు శరీరం సహకరిస్తుంది? లేదు మేము ఇంకా అట్లనే ఉండాల్సింది. ఇంకా